వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లాల్లో ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళని టీ న్యూస్ వేదికగా హెచ్చరించదలుచుకున్నాం. మీరు వెంటనే వెళ్ళి మీ భూములు మీ పేరు మీద ఉన్నాయా లేదా చూసుకోండి. ఎందుకంటే మనం చూసిన 22,000 అప్లికేషన్లు ఎవరి పేర్ల మీద అయితే భూములు ఉన్నాయో వాళ్ళకు తెలియకుండా భూ బదలాయింపు జరిగింది. నార్మల్గా మీరు రిజిస్ట్రేషన్కి ఆఫీస్కి పోతే ఏం చేస్తారు? మీరు ప్రత్యక్షంగా పోవాలి. మీ భూమి ఎవరికైనా మీరు అమ్ముతున్నట్టేనో లేకపోతే మీ భూమి ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుంటే మీరు ప్రత్యక్షంగా పోవాలి. ఆధార్ కార్డు తీసుకొని పోవాలి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ సీడ్ అయి ఉండాలి. ఆ ఫోన్ నెంబర్కి మీ బయోమెట్రిక్స్ తీసుకునేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రావాలి. ఇవన్నీ అయిన తర్వాతనే మీ భూమి బదలాయింపు అవుతుంది. కానీ 22,000 అప్లికేషన్లు ఇట్లాంటివి ఏవి లేకుండానే బదలాయింపు జరిగిపోయిన ఈ విషయాన్ని కేరళ సెక్యూరిటీ అష్యూరెన్స్ అండ్ ఆడిట్ సెంటర్ వీళ్ళు బయటపెట్టినరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, మీరు చెప్పండి, భూములు భద్రంగా ఉన్నాయా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మాత్రమే కాదు, చాలా జిల్లాలో కూడా భూములు భద్రంగా లేవు అన్నదే మా దగ్గర ఉండే సమాచారం. నిజానికి రాజకీయ పార్టీలకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ధన, మాన, ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతోనే వాళ్ళని ఓటేసి అధికార పీఠం మీద కూర్చోబెడతారు. వాళ్ళ బాధ్యత, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అదేవిధంగా రాజ్యాంగం కూడా మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు అనేవి ఎవ్వరు కూడా కాలరాయలేరు. అదేవిధంగా జీవించే హక్కు ఆర్టికల్ 21, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వంలోనే దొంగలుంటే మనకు ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రాబ్లం అంతా అదే. మనం ఎవరి నుంచి అయితే రక్షణ కోరుకుంటామో ఆ దొంగల చేతిలోనే తాళాలుంటే ఇంకా మన భూములు ఏ విధంగా రక్షణ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు నాకు ఒక 2 ఎకరాల భూమి ఉన్నది. నాకు పట్టదారు పాస్బుక్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఆ భూమిని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటున్నా. కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఒక వ్యక్తి వచ్చి ధరణి పోర్టల్లో నీ తప్పుంది, ఈ భూమి నాది, నాకు పలాని శైలేష్ గారు అమ్మారు, ఆ శైలేష్ గారు అమ్మారు కాబట్టి ఈ భూమి నాదే, నేను ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నా, ఇప్పుడు నాకు రిజిస్టర్ కావాలంటారు. నువ్వు అంటారు లేదా నా దగ్గర పడ్డదారు పాస్బుక్ ఉంది కదా, నాకు అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందంటే ఇంకెక్కడ పడదు చూపి నీ పోర్టల్లో టైప్ కొడతాడు. టైప్ కొడితే వాడి పేరు వస్తుంది. మనం ఎంఆర్ఓ దగ్గరికి పోతాం, సార్ ఎట్లెట్లా అయింది, మరి మీరే కదా పాస్బుక్ ఇష్యూ చేసిందని. ఎంఆర్ఓ అంటే అరే అట్లెట్లా అయింది అని ఆయన అంటున్నాడు, ఎంఆర్ఓ తహసీల్దార్. సో ఆయన అప్పుడు చూసుకుంటే మరి నేను సిగ్నేచరే పెట్టలేదు కదా. ఇప్పుడు ఇది ఏంటంటే మీరు మీ సేవా సెంటర్కి పోవాలి, అప్లై చేసుకోవాలి, డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలి. దాని తర్వాత మీరు మీ సేవలో అప్లై చేసుకున్న వెంటనే ఫస్ట్ కాల్ ఎంఆర్ఓకి వస్తుంది. ఎంఆర్ఓ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తాడు. చేసిన తర్వాత ఆర్డీఓకి పంపిస్తాడు. ఆర్డీఓ ఒకసారి దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు నీకు మళ్ళీ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, దానికి ఓటీపీ ఇవన్నీ ఉంటాయి. ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే ఇతను మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు 1B పాస్బుక్ అంటారు. ఆ 1B పాస్బుక్ అప్పుడు రిలీజ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే శైలేష్ గారు, తెలంగాణలో భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్స్ అక్రమంగా తహసీల్దారు అదేవిధంగా ఆర్డీఓల ప్రమేయం లేకుండా జరిగినాయి. ఓకే, సో చాలామంది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే దీనికి అధిపతి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే అధిపతి. ఆయనకు తెలవకుండా జరిగే అవకాశమే లేదని నేను అంటున్నా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ భూభారతి పోర్టల్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధీనంలో ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దగ్గర ఓన్లీ డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ వాళ్ళు డేటాను భద్రంగా దాచిపెట్టే సెంటరే డేటా సెంటర్. అంతే తప్ప ఆ డేటాకు తాళం చేతులు ఉంటాయి చూసారా, ఆ తాళం చేతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరనో వాళ్ళ CCL దగ్గరనో ఉంటాయి. CCL అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళిద్దరి దగ్గరే ఉండాలి. ఇది ఎవరైనా చెప్తారు. కానీ ఇవాళ రెవెన్యూ మంత్రి గారు దాని గురించి అసలు మాట్లాడటం. ఒకటి కాదు, 2 కాదు, 22,000 ట్రాన్సాక్షన్లు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెవెన్యూ మంత్రి గారు తెలివిగా ఏం చేస్తున్నారు, ఈ భూభారత్ అనే పేరే తీస్తలేడు ఆయన.
ధరణి 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 అంటున్నాడు. అవును. ధరణి ఎప్పుడో 2020లో స్టార్ట్ అయింది. ఫస్ట్లో ఎవ్వరు కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, లేకపోతే గూగుల్ అయినా, ఏ కంపెనీ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫీడ్బ్యాక్ లూప్లో వచ్చే గ్రౌండ్ నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్ని తీసుకొని వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి ఇంకా బలోపేతం మనం చేస్తారు. మామూలు మనం ఫోన్స్ వాడుతూ ఉంటాం, వారానికి ఒకసారి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ Software చేసుకుంటాం. upgrade ఎందుకంటే అవుతుంటది. ఎప్పుడో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ Exactly. ఉంటాయి, కాబట్టి అది ఎప్పుడు అప్డేట్ అప్డేట్ చేస్తుంటాం. ఆయన ఏమన్నాడు, మీరు ఆ గతంలో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టారు ప్రభుత్వ భూములన్నీ కూడా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దొంగల చేతిలో తాళాలు ఇచ్చారు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తాళాలన్నీ కూడా వీళ్ళ చేతిలోకి తీసుకున్నారు. అంటే దొంగలు డైరెక్ట్గా అధికార పీఠం మీద కూర్చొని తాళం చేతులు వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు ఈ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడతలేదు? నా ప్రశ్న అదే. ఆయన లీకుల మీద లీకులు ఇస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఎందుకు ఒక పత్రికా సమావేశం పెట్టి ఇదే 22,000 అనామలీస్ జరిగినాయి, 2026 జూన్ నెల వరకు కూడా జరిగినాయండి. మనం జూలైలో ఉన్నాం, 17 రోజుల కింద వరకు కూడా జరిగినాయి. మరి నీకు తెలియకుండా జరుగుతాయా? ఒకవేళ నిజంగానే అనుకుందాం, తెలియకుండానే జరిగింది అనుకున్నాం, ఆయనకు బాధ్యత ఉండదా? బాధ్యత లేదా? ఒక మంత్రి నాకు తెలియకుండా జరగలేదని అంటుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాడు? అట్లా కాదు. అసలు మీకు ఒక విషయం చెప్పనా, ఆ కీనే మీ దగ్గర ఉంటుంది, కీ మీ దగ్గర పెట్టుకో నాకు తెలియకుండా జరుగుతుంది. అట్లా CCLA రెవెన్యూ మినిస్టర్ సంతకం లేకుండా NICకి ఒక ఫైల్ కూడా పంపించాడు. ఎందుకంటే ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్ మాడ్యూల్స్. తెలంగాణలో ఉండే లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన తాళం చేతులు CCLA దగ్గరే ఉంటాయి. అందుకని అతన్ని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఇద్దరు ఒకటే అధికారి చేస్తున్నాడు. సో ఈయన ఫైలు ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ఆయన హెడ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బిజినెస్ రూల్స్ ప్రకారం ఆయన సిగ్నేచర్ అయిన తర్వాతనే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ NICకి పోతుంది. మరి ఈరోజు నీకు తెలవకుండా 22,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. నీకు తెలవకుండానే గండిపేటలో కానీ, కాజాగూడలో కానీ, షేర్లింగపల్లిలో కానీ 100 కోట్ల రూపాయల విలువైన భూమి సాస్ ఇన్ఫ్రా కంపెనీకి ఎట్లా పోతుంది? మీ MROని అడిగితే నేను సైన్ పెట్టలేదు అంటున్నాడు, RDOని అడిగితే నేను సైన్ పెట్టలేదు అంటున్నాడు. చూడండి కావాలంటే నా IP అడ్రస్ చూడండి అంటున్నాడు, నా కంప్యూటర్ లాగ్స్ చూడండి అంటున్నాడు. ఈ కంప్యూటర్ లాగ్స్ ఇవన్నీ ఎక్కడ బయటపడితే దాన్ని సైట్ని డిజేబుల్ చేసిండు. అసలు ఇంతకన్నా ఘోరమైన ఇది బాహుబలి కుంభకోణం శైలేష్ గారు. రకరకాల కుంభకోణాలు అంటున్నారు. మన కళ్ళ ముందరనే మన భూమి, మన రికార్డులు తారుమారయ్యి వేరే వాళ్ళ పేరు మీదకి పోయింది. నువ్వు భూమికి పోతే ఈ భూమి నీది కాదంటున్నాడు వాడు. ఇట్లా ప్రైవేట్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అసైన్డ్ భూములు అయితే కలెక్టర్కు సంబంధం లేకుండా అసలు మారే అవకాశమే లేదండి. నిషేధిత భూముల జాబితా 22A నిషేధిత భూముల జాబితాలో నుంచి భూమిని తీయాలి అంటే డెఫినెట్గా కలెక్టర్ సంతకం కావాల్సిందే. దాని నా దగ్గర CCLA సర్క్యులర్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో కలెక్టర్ సంతకం పెట్టాలి, ఏ భూముల మీద CCLA సంతకం పెట్టాలి, ఏ భూముల మీద తహసీల్దార్ పెట్టాలన్నది నా దగ్గర CCLA సర్క్యులర్స్ ఉన్నాయి. కలెక్టర్ ప్రమేయం లేకుండా జరిగే అవకాశమే లేదు. మరి కలెక్టర్లను ఏమనకపోతురి, CCLAను ఏమనకపోతురి, మీరు పొంగులేటిని ఏమనకపోతురి, పాపం MROలను పట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ 22,000 ట్రాన్సాక్షన్స్ని మేము రోల్ బ్యాక్ చేయొచ్చు అని అంటుంది. రోల్ బ్యాక్ చేయొచ్చా? పాసిబుల్ అవుతుందా? చేస్తారా? రోల్ బ్యాక్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయకూడదని ఏం లేదు. గవర్నమెంట్ అదే చెప్తున్నా, అల్టిమేట్ అథారిటీ ఇస్ గవర్నమెంట్ ఓన్లీ, సూపర్ అడ్మిన్ గవర్నమెంటే. కానీ అసలు ఈ కుంభకోణం చేసింది ఎవడు పర్మిషన్తో చేసినావు? ఇప్పుడు శైలేష్ గారు, నేను పోలీస్ అంటే ఇక్కడ నేను రోల్ బ్యాక్ అని చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక 1000 గజాల భూమి ఉంది, ఒక 2 ఎకరాల భూమి ఉన్న పెద్ద బిల్డర్ దగ్గర, మీరు అన్నట్టు సాస్ ఇన్ఫ్రా దగ్గరనే ఉంది, దాని పక్కకే నాది ఒక 1000 గజాల భూమి ఉంది. ఆ 1000 గజాల భూమి నాది ఆల్రెడీ నా ప్రమేయం లేకుండా వాళ్ళకి అప్పగించేసినారు. ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తామంటున్నారు. రోల్ బ్యాక్ చేసిన తర్వాత నా దగ్గర ఎక్కడ ఉంటుంది? వాడు ఆల్రెడీ దాన్ని ఫెన్సింగ్ చేసిండు, కట్టేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు అదే ప్రాబ్లం. యాక్చువల్గా ఇక్కడ దందనే అది మీకు అర్థం కాలేదు. ఏంటంటే దందనే అది ఫస్ట్ వీడు రికార్డ్ చేంజ్ చేస్తాడు. రికార్డ్ చేంజ్ చేయగానే శైలేష్ భూమి ప్రవీణ్ కుమార్ భూమి అవుతుంది, ప్రవీణ్ కుమార్ భూమి శైలేష్ భూమి అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీరు నా దగ్గరకు వస్తారు, ఇగో పోయి ఇది నా పేరు మీద ఉంది, ఇది అయ్యే పని కాదు,
కోర్టుకు పోదాం నేను రెడీగా ఉన్నా. సో దీన్ని మాట్లాడుకుందాం, ఎంతో కదా మాట్లాడుకుందాం. నువ్వు 50 తీసుకో, నేను 50 తీసుకుంటాను. నేను కళ్ళీళ్ళు పెట్టుకున్నా నీ కాళ్ళ మీద పడ్డా నువ్వు కరగవు. అది కోర్టుకు పోతే ఎప్పటికీ తెగదు. సో ఎందుకురా బాబు ఈ లేని పని పంచాయతీ అని ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ మాఫియా గ్యాంగులు, ఈ పొంగులేటి ఆధ్వర్యంలో జరుగుతున్న మాఫియా గ్యాంగులు ఏం చేస్తున్నాయంటే కొంతమంది వాళ్ళు, నీవు ఓకే బాయ్ ఇదంతా కాదు మా దగ్గరికి రా మేము చేపిస్తాం. అసైన్డ్ భూమి ఉన్నదా నేను రెగ్యులర్ చేయిస్తా. ప్రభుత్వ భూమి ఉన్నదా నేను నీకు 1B పాస్బుక్ ఇప్పిస్తా. నాకు ఎంత ఇస్తావు చెప్పు. ఏంటండి ఇది? ప్రభుత్వమా మాఫియానా? నిజంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ఇట్లాంటివి ఉంటాయి. వీటన్నిటికీ రెడీ అయి ఉండాలి. ఇప్పుడు కాదు, మనం 2014 వరకు కూడా చూసినాం. 2005 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి రికార్డులు తారుమారు చేసి 100 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకున్నారు. శైలేష్ గారు నేనేమంటా అంటే, సరే ఓకే నీకు తెలియకుండా జరిగింది అనుకుందాం, మరి నువ్వేం చేయాలి? రెవెన్యూ మంత్రిగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలిగా, ఓకే? లేకపోతే ఒక జియో తీయాలిగా, జియో తీసి దిస్ ఈజ్ సిట్ ఈజ్ అపాయింటెడ్ అని తీయాలిగా. లేకపోతే హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాయాలి కదా. లేకపోతే రేవంత్ రెడ్డి సుమోటోగా తీసుకోవాలిగా, ఆయన ముఖ్యమంత్రి. ఆల్ దీస్ పీపుల్ రిపోర్ట్ టు హిమ్. ఆయన అరే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నేను సుమోటో నేను సిట్ వేస్తున్నా అని చెప్పి ఆయన సిట్ వేయాలి కదా. సిట్ వేసి ఓ పలానా సిఐడి ఎస్పీ, పలానా సైబర్ సెక్యూరిటీ ఎస్పీ, పలాని రెవెన్యూ సెక్రటరీ మీరందరు కలిసి సీట్లో భాగం, నీకు ఎంతమంది ఇన్స్పెక్టర్లు కావాలి, ఎంతమంది ఎంఆర్ఓలు కావాలి, వాళ్ళందరి పేరు పెట్టి బరాబర్ కొట్టండి, అందరిని తీసుకురాని చెప్పాలిగా. ఎందుకు చేస్తలేరు అంటే ఇందులో లబ్ధిదారులు లబ్ధిదారులు వీళ్ళే, అధికారం వీళ్ళ దగ్గరనే ఉంది, వీళ్ళే మంత్రులు. ఏ సిట్ వేసినా కూడా ఏం ఉపయోగం అవుతుంది? మీరు చూడండి, ఇప్పుడు దీని మీద పత్రికల్లో ఏ న్యూస్ కూడా రాదండి. ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు రాదు అంటే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి గారే, రెవెన్యూ మంత్రి కూడా ఆయనే. ఆయన చెప్పిన వర్షనే పత్రికల్లో వస్తుంది, అది కూడా ఆయన అఫీషియల్గా రాదు. ఇప్పుడు నా దగ్గర ఉంటుంది, తెర వెనుక హక్కుల మార్పిడిపై అధికారుల పాత్ర. మంత్రి స్టేట్మెంట్ ఉందా? మంత్రి ఇవ్వాలిగా, హీ షుడ్ కన్వీన్ ఏ ప్రెస్ మీట్ కదా. ఎందుకు మంత్రి మాట్లాడట్లేదు? ప్రతిసారి కూడా పత్రికల్లో ధరణి అని రాపిస్తున్నాడు. ఎందుకు భూభారతి అని రాపించట్లేదు? ఎందుకంత భయపడుతున్నావు? 2025లో 2024లో ధరణిని భూభారతి అని పేరు మార్చినావు, కరెక్ట్. ఇంకా సౌలభ్యం కోసం చాలా ఈజీగా చేసినా అన్నావు, కరెక్ట్. మరి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు పత్రికల్లో ధరణి ఎందుకు రాయిస్తున్నావు పొంగులేటి గారు? వీళ్ళు చేసిన అక్రమాలన్నీ ధరణి పేరు మీద దోషేయాలని కుట్ర కాదు. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినట్టు మనం చూసినాం. హై లెవెల్ ఎంక్వైరీ కమిటీలో ఎవరు ఉంటారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉంటారు, లేదా తర్వాత మిగతా ఆఫీషియల్స్ అందరూ ఉంటారు. మీరు డిమాండ్ కూడా చేసాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా వండుకుంటూ ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళ దీంట్లో ఎంక్వైరీ కమిటీలో ఉంటే వాస్తవాలు ఎట్లా బయటపడతాయి చెప్పండి? కరెక్ట్, ఎట్లా బయటపడతాయి? ఇది హైకోర్టు జడ్జికో లేకపోతే సిబిఐకో లేకపోతే ఈడీకో ఇవ్వాల్సిన కేసు నువ్వు హై లెవెల్ కమిటీ అన్నావు. జియో తీయండి, జియో చూపించు నాకు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ హ్యాస్ టు బి జియో. అవును, హై లెవెల్ కమిటీ అంటే నోటి మాటగా చెప్తే అవుతుందా? జియో చూపించి నువ్వు పత్రికా సమావేశం పెట్టుగా, వాళ్ళందరూ ఆఫీసర్ల పేర్లు చెప్పు. నువ్వు ఇప్పుడు ట్యాపింగ్ కేసు అన్నావు, ట్యాపింగ్ కేసులో 2 సార్లు సిట్ వేసినావు, సెకండ్ సిట్టు 2 సిట్లు వేసినావు. సెకండ్ సిట్టు సజ్జనారు, తర్వాత విజయ్ కుమారు, లేకపోతే ఇంకొకరు అట్లా 10 పేర్లు పెట్టి ఇచ్చినావు, రైట్. సో ఆ విధంగా నువ్వు సిట్ అని పెట్టినావు కదా, సిట్ అని పెట్టు కదా. ఎందుకు పెడతలేవు సిట్ ఇంట్లో? ఎందుకు పెడతలేవు అంటే బీఆర్ఎస్ వాళ్ళను వేధించనీకే, వాళ్ళను జైలు పంపనీకే, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టనీకేనేమో నిమిషానికి ఒక సిట్ వేస్తావు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆస్తి 10,000 కోట్ల విలువైన ఆస్తి దోచుకున్నప్పుడు మాత్రం నువ్వేమో రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తావు, రేవంత్ రెడ్డి ఏమో నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. సమాచార పౌర సంబంధాల శాఖలో ఉండేమో నువ్వు రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ రాకుండా చూస్తావు. నువ్వు చేసిన దందాలకు ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి ఇస్తాడు, పోలీసులు. పరస్పరం నాకు నీవు, నీకు నేను, జరుగుతున్నది అదే. రైట్. ప్రవీణ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భూభారతి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సోదరులు అందరూ కలిసి భూములు దోచుకునే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. బరాబర్ అడుగుదాం. భూభారతి పోర్టల్ని ఉపయోగించి భూభారతి పోర్టల్లో వీళ్ళ కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూములని, ప్రైవేట్ భూములని, అసైన్డ్ భూములని, అన్ని భూములని కూడా వీళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రవీణ్ గారు,
మనం చూసినాం, మీకు బొమ్మరాజ్పేట భూముల గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసిండ్రు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఈయన ఐఎన్పిఆర్ మినిస్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఆయన ఇట్లాంటి వార్తలన్నీ పత్రికల్లో రాస్తే ఆ పత్రికల్ని వాళ్ళతో ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళకి ఏదో లోబర్చుకోనో లేకపోతే ఏదో ఆశ చూపించి ఆ వార్త రాకుండా చేస్తారు. కాబట్టి వీళ్ళు పైసలు ఇచ్చి మరీ వార్త వేసుకున్నారు. ఈ వార్త చూస్తే దుర్మార్గంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాధగా ఉంది. ప్రభుత్వం లేదు అని అనిపిస్తుంది. చివరికి ప్రజావాణి ఎక్కడ పోయింది చెప్పండి? ప్రజాభవన్ అన్నారు. ప్రగతి భవన్ పేరు పూలే ప్రజాభవన్ అని మార్చారు. అదేవిధంగా అక్కడ చిన్నారెడ్డి గారిని పెట్టారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఆయన దానికి ఇన్ఛార్జ్ ప్రజావానికి. సో మరి వీళ్ళు ప్రజావానికి డెఫినెట్గా పోయి ఉంటారు. అక్కడ వీళ్ళ మాట ఎవరు వినుంటారు. ఇక్కడ పోయి ఉంటారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయి జరుగుతుంది, అక్కడ కూడా పోయి ఉంటారు. అక్కడ ఎవ్వరు వినడానికి చివరికి లక్షల రూపాయలు పెట్టి పత్రికల్లో యాడ్ వేసుకున్నారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందనండి. ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ఖరీదైన ఫ్రంట్ పేజ్ యాడ్ వేసిందంటే దీన్ని కనీసం అంటే 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఎవరంటే వాళ్ళు దగ్గర రావచ్చు, ఎవరంటే వాళ్ళు ప్రజాభవన్కు రావచ్చు, ప్రజాభవన్కు రావచ్చు, ఎవరంటే వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు పైసలు ఇచ్చి వాళ్ళ పత్రికకి, వాళ్ళ ఫేవర్గా రాసే పత్రికకి పైసలు ఇచ్చి మరి ఈ పత్రికలను రాస్తే చూస్తారేమో అని చెప్పేసి వాళ్ళు విధిలేకే ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. చాలా ఘోరం అండి నిజంగా. అంటే ఇంకొకటి ఏంటంటే శైలేష్ గారు, ఇందులో ఒకటి ఏమో ప్రభుత్వం అనేది చేస్తలు ఉడిగింది, వాళ్ళ పూర్తిగా దోపిడీలో నిమగ్నమై ఉన్నారు. రెండవది ఏంటంటే సమాచారాన్ని బయటికి పొక్కనివ్వడం లేదు. నిజానికి ఇంత పెద్ద కుంభకోణంలో ఎవ్రీడే దేర్ షుడ్ బి ఎ బ్రీఫింగ్. దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేస్. అసలు అది జరిగినట్టు ఒప్పుకుంటే కదా ఫస్ట్ జరిగినట్టు ప్రజలకు తెలిస్తే కదా ప్రజలు ఏమని అనుకుంటారు. అందుకే మనం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాలొచ్చేది. పత్రికలా రాస్తలేవు, పేపర్లా రాస్తలేవు, రాయనివ్వట్లేదు. వాళ్ళే కంపల్షన్స్ ఏముంటాయో, అధికార పార్టీతో ఏముంటాయో కానీ వాళ్ళు రాస్తలేరు. కాబట్టి ఈరోజు ఈ రకంగా పరిస్థితి తయారైంది. ఇంత ఘోరం అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకొకటి ఈసీ అని ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అంటే మీ భూమి మీద ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మీరు ఈరోజు భూభారతి పోర్టల్కి వెళ్ళండి, bhubarati.telangana.gov.in అని కొట్టిన వెంటనే భూభారతిలో రకరకాల మాడ్యూల్స్ వస్తాయి. మీరు ఈసీ మాడ్యూల్కి పోతే అది పనిచేయట్లేదు. చెప్పండి. అంటే ప్రజలకు తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ, ప్రజలకు వీటి మీద తెలుసుకునే అవకాశం లేదు. అందుకొరకే ఇప్పుడు సీక్రెట్గా కలెక్టర్లందరూ తహసీల్దార్ను పిలిపించి ఏవేవైతే అక్రమంగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ అక్రమ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఏమైందిరా బాబు అని చెప్పి రోల్ బ్యాక్ చేయడానికి గూడుపుటాన్ని చేసి ఈ ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో చూసారా, ఆనవాళ్ళు తెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు ఏ విధంగా అయితే దొంగతనం చేసిన తర్వాత బట్టతోని ఆ వేలి ముద్దలు తీసేస్తాడు, వాడు తీసేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈరోజు ఈ దొంగలు దొంగతనం చేసి వేలి ముద్దలు తీసేసారు, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎరేజ్ చేస్తున్నారు. కానీ రిట్రీవ్ చేయొచ్చు కదా, పాసిబుల్ కదా. ఇట్స్ నాట్ బిగ్ డీల్ అండి, చేయొచ్చు. నేను అదే అధికారులందరూ కూడా అదే చెప్తున్నా, అయ్యా మీరు ఎన్ని చేసినా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి దేశంలో ఉండే అత్యంత గొప్ప ప్రతిష్టాత్మకమైన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ను, ఫోరెన్సిక్ సైంటిస్టులను అందరినీ కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసి మీ అందరి అవినీతి మీద ట్రిబ్యునల్ వేసి తప్పకుండా మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు నిర్మించి మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్తున్నాను. బరాబర్. ఎందుకండి ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎంత కష్టపడితే ఒక గజం భూమి వస్తుందండి, మామూలుగా రాదు. భూమి అంటే అనాదిగా మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మీదనే అటాచ్మెంట్ ఉంటుంది. బికాస్ భూమి ఈజ్ ఎమోషన్. భూమి అనేది తిండి పెడుతుంది, భూమి అనేది ఒక ఆస్తి, భూమి అనేది ఒక పొజిషన్, భూమి అనేది ఒక నమ్మకం, ఒక భరోసా. ఎగ్జాక్ట్లీ, భరోసా. నాకు 4 పిల్లలు ఉన్నారు, సో నాకు ఒక 4 ఎకరాల భూమి ఉంటే ఓకే, నాకు ఏమైనా పర్వాలేదు, నా పిల్లలు ఆ భూమి మీదనే బతుకుతారేమో అని ఆ భరోసా. అది రాళ్ళు ఉండని రప్పు ఉండని, ఇలా భూమి ఒక ఇంచు భూమి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. గాజా యుద్ధం ఏంటి, లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం ఏంటి, లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏంటి, ఇదంతా భూమి కోసమే కదా. ఆ భూభాగం కోసమే. అలాంటి భూమిని నువ్వు వెనుక నుంచి నీకు అధికారం ఇస్తే తాళం చేతి తీసుకొని నువ్వు దొంగతనం చేస్తే ఎట్లా? ఎవరైతే దాన్ని కాపాడాలనో, బాధ్యతగా ప్రజల పక్షాన నిలబడి కాపాడాలనో, వాళ్ళకు భరోసా ఇవ్వాలనో వాళ్ళే ఈ రకంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో
లేదా ఔటర్ రింగ్ రోడ్ అటు పక్క ఒక 10 కిలోమీటర్లు ఇటుపక్క ఒక 10 కిలోమీటర్లు ఈ ప్రాంతంలో అసలు భూమిని కాపాడుకోవడం అనేది గగనం అయిపోయింది. కబ్జాదారుల నుంచి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వారి నుంచి కానివ్వండి, కాపాడుకోవడం అదే ఏం చేయాలి ప్రజలు? ఇప్పుడు హైడ్రా కూడా వచ్చింది. అంటే హైడ్రాను పంపిస్తున్నారు. ఏమనంటే చెరువుల రక్షణ అంటారు, లేకపోతే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. లేకపోతే మీరు చూసినగా మన ఎఫ్టీఎల్ అని పార్క్ హోటల్ పక్క పొంటి పార్క్ హోటల్ ఎఫ్టీఎల్ ఉండదు, కానీ ఆ ప్రదీప్ రెడ్డి ఎవరో ఆయన కట్టిన కన్స్ట్రక్షన్ ఏమో ఎఫ్టీఎల్. అదే వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఎట్లా ఉంటుందంటే ఆ ఎఫ్టీఎల్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది అని చెప్పేసి అన్నట్టు అదొక్క దాన్ని మాత్రమే తీసుకొని పోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. మన పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు వాళ్ళు ఏం చెప్తే అదే రూలు, ఏం చెప్తే అదే ఇదే ఎఫ్టీఎల్. రేపు ఇక్కడ హైదరాబాద్ బంజారాల్స్ ఏదైనా భూమి కావాలి ఉంటే అక్కడ ఏదో పక్క చెప్పేసి నిజంగా న్యాయ వ్యవస్థ లేకపోయి ఉంటే కథమైపోతుంది. ఇక్కడ మీరు అనేది ఈ భూములు కాపాడుకునే విషయంలో వాటన్నింటిలో కూడా ప్రత్యేకించి హైడ్రా విషయంలో చూస్తే న్యాయస్థానాలు చెప్పినవి కూడా హైడ్రా పట్టించుకోవట్లేదు కదా. అనేక కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, అనేక సార్లు పట్టుకాయలు పిలిచింది. ఆ హైడ్రా కమిషనర్ని పిలిచి ఆయన కోర్టులో నిలబెట్టి ఆయనకు చివాట్లు పెట్టింది. అయినా కూడా వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఏం ధైర్యం వీళ్ళది? ధైర్యం ఏంటంటే అదే మేము నిండా మునిగినాం, మనకు చలి ఉన్నది, ఎట్లయినా మనం నెక్స్ట్ టైం గెలవము, ఓ 4 రాళ్ళు ఎన్నికేసుకుంటే ఆ తర్వాత అవే కాపాడుతాయి. గతంలో కాంగ్రెస్ పాలకులు అదే చేశారు కదా, ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం. కాంగ్రెస్ కల్చర్లోనే ఉంది అది. అందుకొరకు తెలంగాణలో ప్రజల ఆస్తులు ఏ మాత్రం భద్రంగా లేవు. అందుకొరకే మీ ఛానల్ ద్వారా నేను ఏమి రిక్వెస్ట్ చేస్తున్నట్టే తెలంగాణ ప్రజలకు, దయచేసి మీరు భూభారతి.తెలంగాణ.gov.in పోయి మీ భూములు భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఓపెన్ అయితే లేదంటారు కదా, కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు పోయి అని అడగాలి, బాబు నా భూమి ఏమైంది ఒకసారి రికార్డు, ఫిజికల్ రికార్డుది. నేను ఇప్పుడు పొజిషన్లో ఎవరైనా కొత్తోడు వచ్చిండా, మీరు మేడ్చల్ మల్కాజ్గిరిలో అయితే కొంతమంది హైకోర్టు పోయినండి. హైకోర్టు పోయి నా భూమి యువర్ ఆనర్, నా భూమి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది, వాళ్ళు వచ్చి నా భూమిలో కబ్జా పెడుతున్నారు, లేకిన్ నా దగ్గర రికార్డ్స్ అవన్నీ ఉన్నాయంటే హైకోర్టు స్టే ఇచ్చింది వాటన్నిటి మీద. అరే అధికారులు ఏం చేస్తున్నట్టు మరి? స్టే ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు బలప్రయోగం చేసి దాని మీద అక్కడ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అందుకొరకే జనాలు గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నాడు. ఎందుకొరకే అప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంటుండే, ఈ దందలు ఇవన్నీ నడవపోతుండే. ప్రతీది కూడా రికార్డు ప్రకారమే జరగాలి. ఇప్పుడు రికార్డులే తారుమారు అయితే ఇంకా ఎవరు ఏ రికార్డు పట్టుకొని పోతారు? ఎవరి రికార్డు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నన్ను పని చేసుకొని ఇస్తలేరు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నన్ను పని చేసుకొనియండి, నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నాను, నన్ను పని చేసుకొనియకుండా కాళ్ళలో కట్టెలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఆయన దొంగతనాన్ని అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్. పని చేసుకోవడం అంటే ఆయన పని అంటే మనం అర్థం చేసుకోవాలంటే దొంగతనం, మోసం, దోపిడీ, దగ. ఆ పని చేసుకోకుండా బీఆర్ఎస్ అడ్డం పడుతోంది. బీఆర్ఎస్ అనేది గస్తీ తిరుగుతుంది. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయన్నే. గస్తీ బీఆర్ఎస్ ప్రజల కోసం గస్తీ తిరుగుతుంది అంటే మేము పోలీసు భాషలో మాట్లాడుతున్నాం. వాళ్ళు తిరుగుతున్నది వాళ్ళ దందాలన్నీ అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ మీద బదనామం చేస్తున్నాడు. మేము గస్తీ తిరుగుతున్నాం అండి, రాత్రిలో నిద్రపోకుండా మేము పోరాటం చేస్తున్నాం. అదే మీరు చేస్తున్నారు, వాళ్ళ పనులు సాగుతలేవు. అందుకొరకే ఇలా నన్ను పని చేసుకొని సెలవు కాళ్ళలో కట్టబెడితే ఎవరు కాళ్ళలో మళ్ళీ నిజంగా ప్రజలు బీఆర్ఎస్ చేతిలో లాఠీ పెట్టిండ్రు. ఆ లాఠీ పట్టుకొని ప్రజలు గస్తీ తిరుగుతూ ఉన్నారు, టార్చ్ లైట్లు లాఠీ పట్టుకొని. ఈ దొంగలంతా ఎప్పుడొచ్చి కన్న వేసి తీసుకుపోతారు ఆస్తులన్నీ అని ఆ దొంగల నుంచి తెలంగాణ రక్షించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. ఎంత ఘోరం! అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ ప్రజలను రక్షిస్తూ ఉన్నది. ఇది వాస్తవం. రైట్ ప్రవీణ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు ఖమ్మంలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. ఖమ్మంలో ఆయన రైతు ఆశీర్వాద సభ అని పెట్టుకున్నారు. రైతు భరోసా వేసే కార్యక్రమానికి ముగింపు సభగా దాన్ని నామకరణం చేసిండ్రు. ఎట్లా జరిగిపోతుందంటే ఇప్పటికీ ఎగ్గొట్టిన రైతు భరోసా ఒక 4 ఉన్నాయి, కానీ ఈ రైతు భరోసా ఒకసారి వేసి దాన్ని వేస్తేందుకు ఒక సభ, దాన్ని ముగింపుకి ఇంకొక సభ. ఈ 2 సభల్లో కూడా రాజకీయాల్లో మాట్లాడడం, రాజకీయంగా రైతులకు ఏం చేస్తున్నారో చెప్పకుండా అన్నీ పక్కన వాడేసి, వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన వాడేసి రాజకీయంగా మాట్లాడడం. సంవత్సరానికి ప్రతిసారి రాజకీయాలు ఎందుకు, ఎలక్షన్లప్పుడే రాజకీయాలు మాట్లాడదామని ఆయన్నే అంటాడు. మళ్ళా ఏ సభ పెట్టినా ఆ సభలో రాజకీయం మాట్లాడుతాం. మొత్తానికి ఒక రైతు భరోసా ప్రహసనం అనేది ముగిసింది.
4 రైతు భరోసాలు ఎగ్గొట్టి 15,000 ఇస్తా అని 12,000 ఇచ్చి ఆ 12,000 ఇచ్చిన దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటందుకు అడ్వర్టైజ్మెంట్లు, ఇచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ఇచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లు. ఈరోజు టీవీలలో కూడా చూస్తున్నాం, మనం టీవీలలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు వర్షాలు వస్తాయా, ఎక్కడ నీళ్ళు వస్తాయా, ఎట్లా నీళ్ళు వస్తాయా, ఎట్లా వ్యవసాయం చేయాలని వాళ్ళు దిగులు పడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయన బహిరంగ సభలు పెట్టడం, ప్రతిపక్ష పార్టీని తిట్టడం, ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టడం, ఆయన నేను మళ్ళా ముఖ్యమంత్రి నేత, నేను మళ్ళా అధికారంలోకి వస్తానని మాట్లాడడం, వీటి కోసమే ప్రభుత్వ ధనం ఉపయోగించి సభలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈరోజు తెలంగాణ రైతులందరూ అడుగుతున్నారు, తెలంగాణ రైతులందరూ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి ఈ నీళ్ళన్నీ? వరద వస్తుంది కదా, కన్నేపల్లి దగ్గర అన్ని నీళ్లున్నాయి కదా, ఆ నీళ్ళని ఎందుకు ఎత్తిపోస్తలేరు? అక్కడ తర్వాత ఆ దేవాదుల దగ్గర వచ్చే నీళ్ళని ఎందుకు ఎత్తిపోస్తలేరు? ఇక్కడనేమో నీళ్ళు ఎత్తిపోస్తే భద్రాచలం మునిగిపోతుంది అంటారు. నీళ్లు ఎత్తిపోయకుంటే భద్రాచలం ఎట్లా మునుగదు? ఆ నీళ్ళు ఎట్లయినా మళ్ళీ అక్కడ భద్రాచలంకి పోతాయి కదా. తీవ్రమైన వరద వచ్చినప్పుడు కూడా భద్రాచలంకి ఏం కాలేదు. భద్రాచలానికి యాక్చువల్గా ఏమైనా ముప్పు ఉందంటే ప్రవీణ్ గారు, ఆంధ్రప్రదేశ్ కట్టే పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం రాముడికి ముప్పు ఉంది, కానీ మన కన్నేపల్లి దగ్గర నీళ్లు పంపు చేయడం వల్లనో, మేడిగడ్డ దగ్గర ఒక లెవెల్ వరకు నీళ్లు మెయింటైన్ చేసి అక్కడి నుంచి డ్రాడౌన్ చేయడం వల్లనో, అట్లాగే సుందిల్లా అన్నారంద చేయడం వల్లనో భద్రాచలంకు ముప్పు లేదు. యాక్చువల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు, దేవాదుల ప్రాజెక్టు లేనప్పుడే భద్రాచలం మునిగిందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు భద్రాచలం రెగ్యులర్గా మునిగింది. అవును, ఎప్పుడు గర్భగుడి వరకు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి వార్తలు చూసి. ఈ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల నుండి నీళ్ళన్నీ కూడా మరి ఎత్తిపోయడము, రిజర్వాయర్లకు రావడం, రిజర్వాయర్ల నుంచి చెరువుల దాకా పోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. భద్రాచలము మునిగేది ఉంటే దాన్ని ప్రకృతి, అది ఒకవేళ మునిగేది ఉంటే మునుగుతుంది, లేకపోతే లేదు. కానీ నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు. వరద అంటే ఏంటి, నికర జలాలంటే ఏంటి, వరద జలాలంటే ఏంటి, దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏ బేసిన్లో ఉన్నది, ఇవన్నీ తెలియని ముఖ్యమంత్రి. గ్రావిటేషన్ అంటే ఏంటి, ఎత్తిపోతలు అంటే ఏంటి, వీటి మీద ఫండమెంటల్గా అతనికి స్పష్టత లేదు. ఆయనకు తెలిసిందంతా కేవలం సర్వే నెంబర్లు, లిటిగేషను, ఓకే, బ్లాక్మెయిలింగ్, ఆర్టీఐ చట్టము, దాని తర్వాత సెటిల్మెంట్లు. అంటే ఆయన వృత్తి అని ఆయనే చెప్పుకున్నారు. సో దానికి నేను అబ్జెక్ట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి గారిని, ఆయన వృత్తి అది. కానీ ఆ వృత్తిలో ఉండే నైపుణ్యం అంతా కూడా ఇప్పుడు నీటిపారుదల మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది వర్కౌట్ అయితే లేదా అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రి నాకు అన్ని తెలిసి ప్రయత్నం చేస్తున్నాడు. అది అట్లా వర్కౌట్ కాదండి. ఆయనకు అసలు ఆ నీటిపారుదల అంటే హైడ్రాలజీ మీద ఏ మాత్రం హైడ్రాలజీ మీద ఆయనకు అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. సో అందువల్లనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నిజానికి కేసీఆర్ గారు ఈరోజు ఉండుంటే సూపర్ ఎల్నినో అయినా, ఇంకా సూపర్ ఎల్నినో అయినా, మొట్టమొదట వారు ఏం చేసేవారంటే అసలు ఎల్నినో ఏంటి, ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఏమవుతుంది, అసలు ఆఫ్రికాలో వర్షాలు పడుతున్నాయా, గల్ఫ్లో వర్షాలు పడుతున్నాయా, ఈ దేశంలో వర్షాలు పడుతున్నాయా, తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి, ఓకే, మన రాష్ట్రానికి నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి, ఇంకా పైన ఛత్తీస్గఢ్, ఇక్కడ నుంచి రకరకాల అపాయాల్లో క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకు కృష్ణ, గోదావరి, తుంగభద్ర, ఇంకా రకరకాల నదులు మన దగ్గరకు వస్తున్నాయి. ఈ నదుల్లో ఏవైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడ్డాయా, మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయా, కర్ణాటకలో పడ్డాయా, ఇంకా పైన ఎక్కడైనా పడ్డాయా, ఛత్తీస్గఢ్లో పడ్డాయా, పడితే ఎంత పడ్డాయి, ఇంజనీర్లను నిద్ర లేకుండా చేసేవారు కేసీఆర్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన రిజర్వాయర్లో ఆల్రెడీ నిల్వ ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో, నిల్వ ఉన్న నీళ్లను అర్జెంటుగా చెరువులకు పంపించండి, చెరువుల్లో ముందు నీళ్లు నింపండి, అదే ముందు వచ్చిన నీళ్ళని ఎత్తి తర్వాత వచ్చే రిజర్వాయర్లను ఖాళీ చేయండి, వరదలు వస్తే తీసుకొచ్చి ఆ నీళ్ళు ఎత్తిపోసి రిజర్వాయర్లో పడండి. అంటే ఇళ్లల్లో తల్లి ఏ విధంగా అయితే నీటి ఎద్దడున్నప్పుడు డబ్బలలా దాచిపెట్టుకుంటుందో ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చేసేవారు కేసీఆర్ గారు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పట్టిసీమలో పంపులు నడుస్తూ ఉన్నాయి,
పట్టిసీమలో పంపులు నడుస్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎత్తిపోస్తూ ఉన్నారు గోదావరి జలాలను. మరి కన్నపల్లిలో ఎత్తిపోవడానికి ఏం ప్రాబ్లం ఉన్నదండి? కన్నపల్లిలో ఎత్తిపోయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఆన్సర్ లేదు. అని ఇప్పటికే జూరాల డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది, నీళ్లు ఇన్ఫ్లో లేక అని చెప్తున్నారు. అట్లాగే మనము గోదావరి జలాల విషయంలో మాట్లాడుకుంటున్నప్పుడు కన్నేపల్లి దగ్గర వీళ్ళు ఎత్తిపోయకపోవడం వల్ల నీరు కిందికి వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా హరీష్ రావు గారు మళ్ళీ చెప్పినారు 1,00,000 క్యూసెక్కుల నీరు మనకు పోలవరంకి వెళ్ళిపోతుంది. మనం ఆపుకోనంత వాళ్ళు ఒకప్పుడు ఎప్పుడు కూడా రామగుండం దగ్గర గోదావరి దాటితే పూర్తి ఎప్పుడు నీళ్ళతో ఉండేది. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి అది ఎడారిగా ఉంది. కన్నేపల్లి దగ్గర ఎత్తిపోయకపోవడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ చేయడం ఒకటే అక్కడ కనిపిస్తుంది. అసలు ఈ లాజిక్ మీరు చెప్పండి. భద్రాచలం ఎట్లా మునిగిపోతుంది? మేడిగడ్డకు భద్రాచలంకి ఏం సంబంధం? మేడిగడ్డకు భద్రాచలం నిజంగా సంబంధం లేదండి. మేడిగడ్డ నింపితే భద్రాచలం మునిగిపోతుంది అని చెప్పేసి అంటాడు. మేడిగడ్డ నింపితే భద్రాచలం మునగదండి, ఇంకా సురక్షితంగా ఉంటుంది. అంతే కదా. మేడిగడ్డ రిజర్వాయర్ ఆపుతుంది. అవును, మేడిగడ్డ రిజర్వాయర్ ఇంకా రెగ్యులేట్ చేస్తుంది వాటర్ ఫ్లో. ఇంకా ఏంటంటే ఈ పంపులన్నీ ఆన్ చేసుకుంటే ఇంకా వాటర్ ఎత్తిపోతల పథకం లాజిక్ అది కదా. అక్కడ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వస్తాయి, మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగరు, తర్వాత కొండపోచమ్మ సాగర్, ఇట్లా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, బస్వాపూర్ రిజర్వాయర్, ఇంకా రకరకాల చివరికి కోదాడ దాకా పోతాయి. అది ఏ బ్యారేజ్లు అయితే మనం బ్యారేజ్లు నిర్మించిందంటే వాటర్ ఫ్లోని అడ్డుకట్ట వేస్తుంది కోసం. అంతే కదా. ఆ వాటర్ ఫ్లో ఆ బ్యారేజీలు లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ బ్యారేజీలలో నీరు ఆపకపోవడం వల్లనే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది భద్రాచలంకు, లేదా ఆయన చెప్తున్నట్టు 40 గ్రామాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రిజర్వాయర్కి ఒక లెవెల్ ఉంటుందండి. ఆ లెవెల్ దాటిందంటే వాళ్ళకు కూడా తెలుసు దీని మీద విపరీతమైన ప్రెషర్ వస్తుంది, డ్యామ్ మీద ప్రెషర్ వస్తుంది కాబట్టి న్యాచురల్గా గేట్లను ఎత్తారు. అదే కదా మరి హైడ్రాలజీ, తర్వాత ఇరిగేషను, వాటర్ మేనేజ్మెంట్ అంటే కదా గేట్లు ఎత్తుతారు. గేట్లు ఒకటేసారి ఎత్తారు కదా, రెగ్యులేట్ చేస్తూ ఉంటారు వాటర్ ఫ్లోను. అసలు 2022లో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైంది పైన మహారాష్ట్రలో. అప్పుడే తట్టుకున్నది మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. అప్పుడు కూడా భద్రాచలం మునగలే. మరి ఇప్పుడే మునుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయనకి ఏమైనా అర్థం ఉందా? తెలుసా ఆయనకు? అసలు మేము ఏమంటున్నాం అంటే అసలు ఈ మేడిగడ్డ అనేది నేను పర్సనల్గా చెప్తున్నా, నాకుండే జ్ఞానం మేరకు అది కూలిపోలేదండి. ఎవడో కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ చేసి దానికి పరుగులు వచ్చినట్టు చూసిండు. కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఒకటి, ఆ తర్వాత జరిగిన దాన్ని కూడా దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల చుట్టూ ఇసుక తీస్తున్నారు. ఇప్పుడు ఆ ఫౌండేషన్కు దెబ్బ పోతుంది. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి అనుకోండి, అవి కూలిపోతే రేపు మళ్ళీ మననే బ్లేమ్ చేస్తారు. ఇదంతా ఎవరి లాభం కోసం అంటే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు వెయిట్ చేస్తుందంటే పెద్ద వరదలు వచ్చేస్తే అది కొట్టుకపోతే నిజంగానే మొత్తం కొట్టుకపోయిందని. మళ్ళీ ఒకవైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఏప్రిల్ మే లోపల వీటన్నింటినీ రిపేర్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కదా. వాళ్ళు కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక నయా పైసా ఉపయోగం లేదంటే మళ్ళీ మేము రిపేర్లు చేస్తాం ఉంటారు. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్న దానికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నానికి పొంతలేదు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లోపలికి రానిచ్చేవాళ్ళు కదా హాస్పిటల్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఏం చెప్తున్నా అంటే ఇరిగేషన్ ఫైల్ నా దగ్గర వస్తలేవు, డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాయి అంటున్నాడు. ఇరిగేషన్ ఫైళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నాయి, సంక్షేమ ఫైళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నాయి, దేవాదాయ శాఖ మంత్రి కూడా నా దగ్గరికి ఏం రావడం లేదంటున్నారు. సో మరి ఎవరికి వీళ్ళంతా మంత్రులు కేవలం నామకే వస్తున్నారా? ఈ సంక్షేమ ఫైల్ అయితే పొన్న ప్రభాకర్ సిగ్నేచర్లే పెట్టలేదు, అజరుద్దీన్ సిగ్నేచర్లే పెట్టలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి సిగ్నేచర్లు పెడుతున్నారు. 2,000 కోట్ల స్కామ్లో బహిరంగ చర్చకు రమ్మంటేనేమో తొండి చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఈరోజు మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ, స్టే ట్యూన్డ్ టు టీవీ.